దీనులను పైకెత్తే దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎన్నిక లేని వారిని బలమైన జన్మగా చేసిన దేవునికి దేవుని వాక్యంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని స్తుతించుకుంటూ మందిరంలోకి దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీద దిగిరా చూచి ఇశ్రాయేలు సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించారు. యాజకులు తమ సేవాధర్మములో నిలుచుండగను